హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్సన్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ మధ్య అయితే అండి నైటీలు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదండి. మరి నైటీలు కూడా కుర్తీ స్టైల్లో ఉండాలని చెప్పి రెడీమేడ్ అయితే అండి ఏ లైన్ స్టైల్లో కూడా కుడుతూ అమ్ముతున్నారు కదండి. మరి అటువంటి ఏ లైన్ స్టైల్లో నైట్ గౌన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడైతే అండి నైటీ స్టిచ్ చేయడానికి 3 మీటర్స్ క్లాత్ అనేది కావాలి. ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క లేయర్ 1 మీటర్ ఉంది. సో 3 లేయర్స్ ఉన్నాయి, 3 మీటర్స్ క్లాత్ కావాలి. ఇక లెంగ్త్ వైజ్గా మనం సెంటర్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మిడిల్లో సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్గా ఉన్నట్టు మనకి ఉంటాయి. అర్థమైంది కదా మీకు. సో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసే ముందు. ఇక లెంగ్త్ అయితే ఇక్కడ నేను 53 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక కింద ఉన్న పార్ట్ని నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మనం తర్వాత యూస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేవి చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 7 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకుంటున్నానండి. ఇది 36 ఇంచెస్ మెజర్మెంట్తో స్టిచ్ చేసిన నైటీ అండి. సో 34 ఇంచెస్ వాళ్ళు నైటీ కావాలంటే 36 to 38 మెజర్మెంట్ పెట్టుకోవచ్చండి. మీకు పర్ఫెక్ట్గా నైటీ లూజ్గా లేకుండా బాగా రావాలంటే. ఇక ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక చెస్ట్ మీకు చెప్పాను కదా, నేను ఇక్కడ 36 అనేది తీసుకుంటున్నాను. సో మరి ఇది మీడియంగా ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఈ నైటీ అనేది సరిపోతుందండి. సో మీకు ఇంకా ఎక్సెల్ అలా కావాలంటే మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు నేను చెప్పిన పద్ధతిలో మెజర్మెంట్స్ తీసుకోవాలి. 40 కావాలంటే 40, 42 కావాలంటే ఎంత కావాలంటే అంత మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు 34 కాబట్టి నేను 36 తీసుకున్నానండి పర్ఫెక్ట్గా ఉండడం కోసం. సో పైన ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెక్ విడ్త్ అన్ని మార్క్ చేసుకుందాం. సో మరి నేనైతే అండి ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక ఫ్రంట్ డీప్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. జనరల్గా నైటీస్కి ఎక్కువైతే అవసరం లేదండి. 6 ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ షేప్లో మనం డైమండ్ నెక్ అనేది డ్రా చేసుకుందాం. ఇక షోల్డర్ వచ్చి ఒక 0.25 ఇంచెస్ కిందకి స్లాంట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. అర్థమైంది కదా. స్ట్రైట్గా కాకుండా స్లాంట్గా మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా అనేది చూద్దాం. ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్కి మాత్రమే. బ్యాక్ నెక్ వచ్చి ఇంకొక మెజర్మెంట్ ఉంటుంది, అది కూడా మనం చూద్దాం. సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఇదైతే మనకి ఏ లైన్ నైటీ అండి. సో ఏ లైన్ నైటీ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ ఏ లైన్ నైటీ అనేది చాలా అందంగా ఉంటుంది, వేసుకున్నా సరే చాలా లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 15 ఇంచెస్ దగ్గర కాస్త షేప్ కోసమని నేను జస్ట్ ఊరికే అలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం చెస్ట్ 36 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. అక్కడ నుంచి మనం కిందకి ఏ లైన్ షేప్లో మనం ఫుల్గా క్లాత్ అంతా యూజ్ చేసుకొని డ్రా అనేది చేసుకొని లైట్గా ఎంత క్లాత్ ఉందో అది కట్ చేసేసుకుంటామండి. ఇక ఫ్రంట్ పార్ట్లో అయితే ఆర్మ్ హోల్ షేప్ కోసం మనం 1 ఇంచ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేసుకుంటాం. ఇక బ్యాక్ పార్ట్ అయితే 1.5 ఇంచే ఉంటుంది ఆర్మ్ హోల్ లెంగ్త్. సో ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నది కూడా ఎంత నెక్ అనేది చూద్దామండి. బ్యాక్ సైడ్ అయితే నేను 3.5 ఇంచెస్ తీసుకున్నాను. 3.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్లో మనం నెక్ అనేది తీసుకుంటాం. సో నైటీస్కి మనకి డీప్ నెక్ అనేది పనికిరాదండి. సో ఈ విధంగా 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక లెంగ్త్ వైజ్లో లాస్ట్లో కార్నర్లో ఇది ఏ లైన్ కాబట్టి ఏ లైన్ స్ట్రైట్గా ఉంటే కింద సైడ్లో ఇలా కిందకు ఉంటుందండి. సో దానికోసం నేను ఇక్కడ సైడ్లో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని షేప్ అనేది ఇస్తున్నాను. ఆర్క్ షేప్లో మనం కట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏ లైన్ మనం కట్ చేసినప్పుడు ఈ విధంగా కార్నర్స్ ఇలాగా షేప్ అనేది పెట్టుకోవాలి. ఇక ముందుగా కట్ చేసిన పార్ట్లో ఉంచి మనం బ్లాక్ కలర్ బార్డర్ లాగా మనం కట్ చేసుకుందామండి. ఇది మనం నెక్ కోసం యూస్ చేద్దాం. సో ఒక సైడ్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇక ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్తో మనం ఇప్పుడు కుట్టుకోవాలి. ఇక్కడైతే అండి నేను రాంగ్ సైడ్ మీద పెట్టాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చి రాంగ్ సైడ్ మీద పెట్టి నెక్ షేప్లో స్టిచ్ అనేది వేసుకొని ఇక కట్స్ అన్ని పెట్టుకొని ఈ బార్డర్ని మనం ఫ్రంట్కి రివర్స్ చేస్తాం. జనరల్గా మనం ఫ్రంట్లో పెట్టుకొని బ్యాక్ రివర్స్ చేస్తాం కదా, క్రాస్ లైన్ అవి క్రాస్ పీస్ అవి బ్లౌజెస్ కనాలా. సో అదే ప్రకారం ఇక్కడ ఈ బార్డర్ అనేది మనకి ఫ్రంట్ కావాలి కాబట్టి నేను బ్యాక్ సైడ్ స్టిచ్ చేసి ఫ్రంట్ సైడ్కి నేను రివర్స్ చేసి రౌండ్గా, అంటే ఏ షేప్ ఉందో ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ ప్రకారం మనం డైమండ్ షేప్లో మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలండి. పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక ఎండ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని నెక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు
బ్యాక్ పార్ట్కి నెక్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా మిగిలిపోయిన పీస్ ఉంటుంది కదండి, ఆ పీస్ తీసుకొని బ్యాక్ నెక్ ఏ విధంగా ఉందో దాని రౌండ్ మనం మార్క్ చేసుకొని అది కూడా ఒక 2 ఇంచెస్ సైడ్లో వదిలిపెట్టుకొని మనం ఆ రౌండ్ అనేది కట్ చేసుకుందామండి. ఇది కూడా ఒక సైడ్ అంటే అటు సైడ్ కుట్టేసుకొని పెట్టుకోవాలి. ఇక కుట్టని సైడ్ వచ్చి మనం డ్రెస్ మీద పెట్టుకొని కుట్టుకోవాలండి, అంటే నైటీ మీద పెట్టుకొని కుట్టుకోవాలి. సో ఇప్పుడైతే అండి బ్యాక్ పార్ట్కి మనం రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి రాంగ్ సైడ్కి మనం రివర్స్ అనేది చేయాలి. ఫ్రంట్లోనేమో బ్యాక్ సైడ్లో పెట్టాము, ఇక్కడేమో ఫ్రంట్ సైడ్లో పెట్టాము, అర్థమైంది కదా. సో ఈ విధంగా 2 నెక్స్ రెడీ అయిపోయి మనకి నెక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ నైటీకి నేను పాకెట్ అనేది పెడదాం అనుకుంటున్నాను. దానికోసం నేను 19 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. సైడ్లో ఉంచి 6 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నామంటే అక్కడ మనం పాకెట్ అనేది స్టిచ్ చేసే విధంగా మార్కింగ్ అండి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఒక చిన్న పీస్ తీసుకుందాం. సో ఆ పీస్ మెజర్మెంట్స్ ఇప్పుడు మీరు చూసారు కదా. సో చుట్టూరు మనం చిన్నదిగా ఫోల్డ్ చేసుకొని మనం పాకెట్ లాగా కుట్టుకోవాలండి. ఈ పాకెట్కి నేను పైన బ్లాక్ కలర్ పైపింగ్ లాగా కూడా నేను పెట్టి కుడుతున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా చిన్న పీస్ తీసుకొని బ్లాక్ కలర్ది ఈ విధంగా పైపింగ్ లాగా పెట్టుకొని పాకెట్ పైన వైపే అండి, కింద వైపు లేదు. సో పాకెట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అనేవి రెడీ చేయాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ కోసం ఫస్ట్లో కట్ చేసిన పార్ట్ మిగిలిపోతుంది కదండి, ఆ క్లాత్ తీసుకుందాం. ఇక్కడైతే 4 పీసెస్ ఉన్నాయండి. సో ఈ 4 పీసెస్లో మనం ఇక్కడ సెంటర్లో ఈ మ్యాచింగ్ కోసం నేను ఈ మెరూన్ కలర్ది వేస్తున్నానండి. సో 2 పీసులు ఈ రెడ్ పీస్ తీసుకొని మనం ఈ మెరూన్ కలర్ డిజైన్ తీసుకొని ఈ మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేశాక మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా ప్యాచ్ అనేది వేసుకుందాం మనం. సో మరి ఇప్పుడు మనం స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం ఈ 2 పీసెస్ మనం సెట్ చేసుకోవాలండి. 2 రాంగ్ సైడ్స్ ఫేస్ అయ్యేలాగా మనం ఫోల్డ్ చేసుకొని రైట్ ఫ్యాబ్రిక్ మనకి పైన కనపడేలాగా పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను రైట్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీదే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే రాంగ్ సైడ్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కనిపించదని చెప్పి రైట్ సైడ్ మీదే తీసేసుకుంటున్నాను. సో ఇక్కడ స్లీవ్ లెంగ్త్ అనేది నేను 6 ఇంచెస్ కావాలని 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచెస్ అండి. సో ఇక్కడ నేను డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ముందుగా డౌన్ అనేది మార్క్ చేసుకొని అక్కడికి మనం 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ మనం సైడ్లో లూజ్ కోసం అని పెట్టుకోవాలండి. సో ఆ విధంగా మార్క్ చేసుకొని మనకి ఇక షేప్ వచ్చేలాగా, ఆల్రెడీ స్లీవ్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే పర్టికులర్గా చూపించలేదు. షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇక ఫ్రంట్ షేప్ అనేది మనం కట్ చేశాక ఇద్దాము, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా రాంగ్ సైడ్ ఫేస్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. జాగ్రత్తగా మీరు చూసుకొని పెట్టుకోండి, లేదంటే మనం ఫ్రంట్ సైడ్ మనం షేప్ ఇచ్చేటప్పుడు 2 ఒకే సైడ్కి వచ్చేస్తాయి. దానికోసం ఆపోజిట్గా రావాలి కదా, ఆ చెయ్యి ఈ చెయ్యి ఆపోజిట్గా రావాలి. సో ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఆ ఫ్రంట్ సైడ్ షేప్ అనేది కాస్త ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు మనకి స్లీవ్స్ అనేది రెడీ అయిపోయింది. మీరు కానీ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేసుకోండి. సో చూసారు కదండి, స్లీవ్స్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఇంట్లోనే ఒక అందమైన రెడీమేడ్ స్టైల్లో నైటీని చాలా సులువుగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసారంటే మీరు కూడా ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చండి. బిగినర్స్కి అయితే చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు నా వీడియో చూసి స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఇక స్లీవ్స్ కూడా మనం బ్లాక్ కలర్ బార్డర్ అనేది వేసేద్దాం మ్యాచింగ్ కోసం. సో స్టైలిష్గా స్లీవ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ని అటాచ్ చేద్దాం. ఇక్కడ అటాచ్ చేసే దగ్గర ఒక ట్రిక్ అనేది మీకు చెప్తా అండి. 2 డైరెక్ట్గా పెట్టి స్ట్రైట్గా స్టిచ్ వేయకుండా మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టాలి. మనము బ్యాక్ పార్ట్కి ఆ క్రాస్ పీస్ అనేది స్టిచ్ చేసాం కదండి, ఆ క్రాస్ పీస్ వెనకలు వచ్చేలాగా, అంటే ఆ క్రాస్ పీస్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ పెట్టి స్టిచ్ అనేది వేసామంటే మనము ఈ విధంగా ఇలా రివర్స్ చేసినప్పుడు చాలా నీట్గా మనకి వెనకల ఆ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయి, ఈ విధంగా జనరల్గా స్టిచ్చింగ్ షాప్స్లో బొటిక్స్లో ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేస్తారండి కుర్తీస్కి. సో అదే స్టైల్లో ఇక్కడైతే నేను నైటీకి కూడా అటాచ్ చేశాను. సో ఇది అటాచ్ చేశాక మనం బ్యాక్ సైడ్ ఉన్న రౌండ్ని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందైతే వేయొద్దండి, జస్ట్ ఊరికే కుట్టుకొని పెట్టుకోవాలి. 2 అటాచ్ చేశాక బ్యాక్ పీస్ని మనం ఆ క్రాస్ పీస్ని ఫినిషింగ్ అనేది చేయాలి. ఇప్పుడు స్లీవ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇది కానీ చేసుకున్నామంటే ఇంకంతే అండి, అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు స్లీవ్స్ అయితే స్టిచ్ అయిపోయాయి. ఇప్పుడు మనం
స్లీవ్స్ లూజ్ ఎంత అని తీసుకుందాం. ఇక్కడైతే నేను 5.5 తీసుకున్నాను. సో 5.5 తీసుకొని మనము ఆల్రెడీ నైటీ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి. జస్ట్ ఇటు అటు మనం మార్కింగ్ అనేది పెట్టుకొని సేమ్ అదే ప్రకారం మనం కిందకి స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన మాత్రం 2 ఇంచెస్ అండి. నడుము నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఏ లైన్ నైటీ కదండి. సో కిందకి కొంచెం ప్లేస్ వదిలేసి మొత్తం స్ట్రైట్గా అలా కుట్టుకుంటూ వచ్చేయాలండి. సో ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక బోటం కూడా మనం ఒక 1 ఇంచ్ని 2గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కింద కూడా మనం ఫినిషింగ్ అనేది చేసేసుకుందామండి నైటీకి. అది కూడా ఇప్పుడు మీరు ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా ఫినిషింగ్ చేసేసామంటే మనకి అందమైన రెడీమేడ్ స్టైల్లో ఒక నైటీ అనేది రెడీ అయిపోయింది. మరి చాలా సులువుగా మనం ఎంతో అందమైన నైటీని ఫిట్టింగ్తో సహా చాలా అందంగా కుట్టుకున్నాం కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.